హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం మన లివర్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలో చూద్దాం. ఓవరాల్ బాడీలో లివర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్హెల్దీ లివర్ వల్ల లివర్ డిసీజెస్ వస్తాయి, మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. కాబట్టి మన లివర్ని హెల్తీగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఏ ఫుడ్స్తో లివర్ని హెల్తీగా ఉంచుకోవచ్చో చూద్దాం. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ లివర్ హెల్త్కి ఇది చాలా మంచిది. డయాబెటీస్, ఒబిసిటీ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా హోల్ ఓట్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇన్స్టెంట్ ఓట్స్లో షుగర్ కానీ పిండి కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవి బాడీకి అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. హోల్ ఓట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. గ్రీన్ టీ లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల రిలీజ్ అయ్యే కొన్ని ఎంజైమ్స్ లెవెల్స్ని ఈ గ్రీన్ టీ అనేది తగ్గిస్తుంది. ఈ వెల్లుల్లి తినడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. ఈ గ్రేప్స్ కానీ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల లివర్ ఎన్లార్జ్మెంట్ కాకుండా ఉంటుంది. లివర్ మీద ఫ్యాట్ బిల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఈ నట్స్ అండ్ సీడ్స్ని తినడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఎస్పెషల్లీ సన్ఫ్లవర్ సీడ్స్లో వైటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతాయి. సాల్మన్ ఫిష్ ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఈ ఫ్యాట్స్ లివర్ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతాయి. లివర్ మీద ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా లివర్ ఎంజైమ్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి. జీలకర్రలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ జీలకర్ర యూజ్ చేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది. క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల లివర్ హెల్త్కి చాలా మంచిది. లివర్ నుండి బైల్ జ్యూస్ రిలీజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. క్యాబేజ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ డిటాక్సిఫికేషన్కి యూజ్ అవుతాయి. ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఫ్యాట్ తినడం లివర్కి మంచిది కాదు, బట్ కొన్ని ఫ్యాట్స్ లివర్ని హెల్తీగా ఉంచుతాయి. ఆలివ్ ఆయిల్లో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాఫీ డైలీ 1 నుండి 2 కప్పులు కాఫీ తాగడం వల్ల క్రానిక్ లివర్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఈ పసుపు ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ లివర్ డిటాక్సిఫికేషన్కి, లివర్ ఫంక్షన్కి చాలా యూజ్ అవుతుంది. లివర్ మీద ఉండే ఫ్యాట్ డిపాజిట్స్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అవకాడో, పాలకూర, శనగలు మరియు బీన్స్, పియర్స్ ఇవన్నీ కూడా లివర్ హెల్తీగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి లివర్ హెల్త్ కోసం అనేది చూద్దాం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఫైబర్ లేని ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, బ్రెడ్, పేస్ట్రీస్, కేక్స్, పాస్తా, బేకరీ ఐటమ్స్, ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారం, సోడా, ఆల్కహాల్, ప్యాక్ చేసిన ప్రాసెస్ చేసిన ఆహారం, బయట దొరికే ఆహార పదార్థాలు ఇవన్నీ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డైట్, లో క్యాలరీ ఫుడ్తో పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్తో మనం మన వెయిట్ని తగ్గించుకుంటూ లివర్ని కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లివర్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.